ప్రస్తుతం మనం దీనికి సంబంధించి మలక్పేటలో మూసీ నది పరివాహ ప్రాంతాల్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ శంకర్ నగర్ అనే ఒక కాలనీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వరద కూడా ఉధృతి పెరగడంతో అక్కడ గండిపేట కావచ్చు, ఇతర రెండు ఆ గేట్లు తెరవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇళ్లలోకి నీళ్లు సంభవించాయి. మాకు అసలు ఉండడానికి ఏదైతే ఇక్కడ ఆర్తనాదాలు నిన్న ఒక 2-3 డేస్ నుంచి కూడా ఇక్కడ నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి. అందరూ కూడా వాటర్ రావడంతో ఇళ్లపైకి ఎక్కి కాపాడండి అని చెప్పేసి అడగడం, అలాగే హైడ్రా సిబ్బంది కావచ్చు, అందరూ తినడానికి తిండి కావచ్చు, అలాగే బట్టలు కూడా లేకపోవడంతో వీళ్ళందరికీ డ్రోన్ల ద్వారా కూడా బట్టల పంపిణీ కావచ్చు, తినడానికి తిండి కావచ్చు పంపిణీ చేసిన పరిస్థితి. మరి ఇక్కడ పరిస్థితి అసలు ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ దాదాపు వేల ఇండ్లు కూడా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా వరద రాలేదు, కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి కొందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఏమేమి సామాన్లు ఖరాబ్ అయిపోయినాయి, ఇక్కడ హైడ్రా సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు అందరూ వచ్చారా, మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఏదైతే మూసీ నది పరివాహ ప్రాంతాల్లో అందరూ కూడా ఖాళీ చేయాలి, దీన్ని సుధరీకరణ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడన్నా ఇట్లాంటి వరద వచ్చినప్పుడు ఇట్లాంటి నదులు పెద్ద ఎత్తున కూడా సంభవించినప్పుడు ఇక్కడ మీకు ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున కూడా సంభవించే కారణం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. మరి ఇక్కడ ప్రజలు ఏమంటా ఉన్నారు, ప్రజలు మరి ఏ ఇండ్లు మరి ఏమేమి సామాన్లు ఖరాబ్ అయినాయి, వాళ్ళ యొక్క మాటలు ఏంది అని చెప్పేసి కూడా పూర్తి వివరాలు మాట్లాడదాం. మనమైతే మలక్పేట సమీపంలోకి రావడం జరిగింది. వాళ్ళు అసలు ఏం చెప్తారు ఏందని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము ఉండేది 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఎప్పుడన్నా చూసి ఇంత పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చి? ఇంత పెద్ద రాలేదు, ఇంతకు ముందు వచ్చినా గానీ చెప్పి వస్తుండే, ఇవాళ ఇప్పుడైతే చెప్పి రాలేదు, చెప్పలేరు, సడన్ గా ఇడిచేసినారు. అంటే ఎప్పుడన్నా సంబంధించి ప్రవాహం వస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి చెప్తుండే, వెళ్ళండి నీళ్ళు వస్తున్నాయి సర్దుకోండి వెళ్ళండి, లేకపోతే తాళం వేసి వెళ్ళండి అని పోలీసు వాళ్ళు వచ్చి చెప్తుండే. ఇప్పుడు పోలీసు వాళ్ళు రాలేరు, ఎవ్వరు రాలేరు. మరి సడన్ గా వచ్చినప్పుడు మీరు అందరూ పడుకునే ఉన్నారా, ఏంది పరిస్థితి? మేము పని చేసుకుంటున్నాం, పని చేసుకుంటే అది మస్జిద్ లో అనౌన్స్ చేసినారు ఇట్లా నీళ్ళు వస్తున్నాయి అంటే, పని వస్తున్నాయి అంటే ఇంకా టైం పడుతుంది కదా అని ఉన్నాం. బయట వచ్చి చూసే వరకు ఇంత నీళ్ళు వచ్చేసినాయి రోడ్ పైన. అందరు తొందరగా తాళంలు వేసినారు, బయట పోయినారు. అట్లనే బయటకు ఎక్కడ ఉన్నారు మరి నైట్ పడుకోవడానికి? ఇది కట్టుకొని అక్కడ ఉన్నాం. అంటే ఈ ఫ్యామిలీస్ మొత్తం తాళాలేసి అక్కడికే ఉన్నాం. తాళాలేసి వెళ్ళిన తర్వాత లోపల కూడా నీళ్ళు వచ్చి ఉంటాయి కదా, మరి సామాన్ల పరిస్థితి మొత్తం ఇగోండి, ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, మొత్తం ఇగో మషిన్, ఫ్రిడ్జ్లు అన్ని అట్లనే ఖరాబ్ అయిపోయినాయి. అంటే ఎవరైనా వచ్చిరా రెస్క్యూ టీం, ఎవరైనా కాపాడడానికి కావచ్చు? రాలేరు. నిన్న ఒకసారి ఎమ్మెల్యే వచ్చినారు, ఎమ్మెల్యే వచ్చి అది కింద వాళ్ళకి అప్పుడు మార్కింగ్ చేసిన వాళ్ళకి ఇల్లులు ఇస్తాం చెప్తామని చెప్పిన, వీళ్ళ ఇక్కడ వాళ్ళకి అంటే చూద్దాం ఇళ్ళకి గిట్ట తీసేద్దామని చెప్పినారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అది ఏం చెప్పలేరు. ఎట్లా మరి పరిస్థితి? మీ సామాన్లు ఇప్పుడు తినడానికి కూడా అన్ని నానిపోయినట్టు బుర్జపాలు అయిపోయినాయి అన్ని. మరి ఏంది మీకు తినడానికి కావచ్చు, మీకు కట్టుకోవడానికి బట్టలు కావచ్చు, పరిస్థితి ఏంది మరి? హోటల్తో తెప్పించుకుంటున్నాం, తింటున్నాం. ఇట్లనే ఎవరైనా ఉన్న వాళ్ళు చుట్టాలు ఉన్న వారు పంపిస్తే తింటున్నాం, కూర్చుంటున్నాం. పనిలు ఇగో ఇప్పుడు స్టార్ట్ చేసినాం, ఇది తెచ్చి బయట వేసినాం. అన్ని పెళ్లి ఉంది, మా తమ్ముడు పెళ్లి ఉంది, పెళ్లి సామాన్లు ఉండే మొత్తం బర్బాదైంది పెళ్లి సామాన్లు. ఇట్లా మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి ఏం చెప్తే ఏం ఉండదు అన్న, ఏం చెప్పాలి మేము? వాళ్ళకి అర్థం కాదా, మైండ్ లేదా వాళ్ళకి? వాళ్ళు అర్థం చేసుకోవాలి, పేదవాళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా ఉంటారని వాళ్ళకి ఉండాలి. ప్రభుత్వం ఏం చెప్తుంటే మూసీ నది పక్కన ఉండడం కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అంటా ఉంది కదా. మరి ఖాళీ చేస్తాం, మాకు ఏదైనా చోటు చూపిస్తే ఖాళీ చేస్తాం. ఎట్లా ఖాళీ చేయమంటారు? మాకు అది అప్పుడు డబ్బులు లేకుండానే కొన్ని డబ్బుల్లో వస్తుందని కొనుక్కున్నాం, ఉన్నాం, ఎట్లా ఉంటే అట్లా చేయించుకున్నాం, ఉన్నాం. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడ పోతాం? ఉండాలంటే అది రెంట్ కి ఉండాలంటే గిట్ట రెంట్లు 20,000 15,000 ఇట్లా అంటున్నారు. రెంట్ గిట్ట తక్కువ అంటానా? ఎక్కడ ఎవరు కడతారు? మాకు తిండికి కావాలి, పిల్లలకి స్కూల్ ఫీజు ఉంటది, తినడానికి ఉంటది, పనీలు ఉంటాయి. మేము పేదవాళ్ళం, నెలకి 10,000 సంపాదిస్తాం. 10,000లో 8,000 9,000 రెంట్ కడితే తినాలి ఎట్లా? పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి? ఎల్లుమంటే వాళ్ళు ఎల్లుమంటారు, ఎట్లా వెళ్ళాలి? అంటే ప్రభుత్వమైన డబుల్ బెడ్రూమ్ ఇస్తే పోతామని అంటున్నారు. అంతే, అందరికి ఇవ్వాలి. మీ దగ్గర అది లేదు, మీ దగ్గర అది ప్రూఫ్ లేదు, ఇది ప్రూఫ్ లేదంటే ఎక్కడి నుంచి తెస్తాం ప్రూఫ్లు? ఇవ్వాలి అందరికి. ఇప్పుడు ఇక్కడ 4 ఫ్యామిలీ ఉంటారు, 4 ఫ్యామిలీకి ఇవ్వాలి.
ఏది ప్రూఫ్ అది ఇది అడిగితే ఎట్లా ఎక్కడి నుంచి చేయాలి? ఉమ్, తల్లికి 4 పిల్లలు ఉన్నప్పుడు 4కి ఇయ్యాలి. ఉమ్, అలాగలాగలాగలాగంటే ఎట్లా ఉంటది? ఉమ్. ఎవరన్నా ఎమ్మెల్యే ఇట్లా ఎవరన్నా వచ్చారా ఇక్కడికి చూడడానికి? ఎవ్వరు రాలేరు. ఉమ్, అప్పుడు నిన్న వచ్చినారు బలాలా సార్, ఉమ్, అదే చెప్పినారు వాళ్ళకి కింద వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి గిట్ట చూద్దాం అన్నారు. మార్కింగ్ వేసిన వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి చూద్దాం అంటే ఏం చూస్తారు మీరు? వీళ్ళకి గిట్ట అదే చెప్తున్నారు. ఉమ్, మీటర్ లైట్ బిల్ ఉండాలి, ఉమ్, ప్రూఫ్లు ఉండాలి అంటే మీటర్లు అప్పుడు తినడానికి తిండి లేదు. ఒక్క మీటర్ తోని అన్ని ఫ్యామిలీ నడుస్తున్నారు. ఉమ్, మళ్ళా అందరికి ఇల్లు కావాలంటే, అందరికి బిల్ కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ఉమ్, సరే తీసుకుంటాం, అప్పు తీసుకొని మీటర్ గిట్ట తీసుకుంటాం, ఇయ్యాలే కదా. ఉమ్, ఇక్కడ వాళ్ళకి మీటర్ అలౌ లేదు, ఉమ్, ఇక్కడ ఏం అలౌ లేదు కానీ ఖాళీ చేయాలి. ఎట్లా చేయాలి? 35 సంవత్సరం ఉన్నాం. ఉమ్, మాకు ఇబ్బంది బాధ అయితే చిప్పలు కడిగిన మొత్తం పిల్లలకి 5 బిడ్డలు, నాకు ఉమ్, 5 బిడ్డలకు తీసుకొని బతికినా నేను. ఉమ్, చిప్పలు కడిగి బోసలు తోమి ఎట్లనో బతికిన. ఉమ్, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసిన ఉమ్, ఆ 4 పిల్లలకి అవుతాయని ఇల్లు కట్టుకున్నా. ఉమ్, ఈ 4 పిల్లలకి ఒక్కొక్క రూమ్ అంటే నాకు 4కి కావాలి, ఉమ్, నాకు కూడా కావాలి. ఉమ్, నాను మా అత్త ఉన్నది, నా మరిది ఉన్నాడు, ఉమ్. అందరు ఉన్నాం మేము. అంటే అందరికంటే ఇవ్వలేదు కదా ప్రభుత్వం మరి. మేము కొన్నాం 300 గజాలు ఉన్నది నాకు. ఉమ్, 300 గజాలు ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఒక్కటి ఇస్తా ఉంటుంది. ఉమ్, ఈ నా 300 గజాలు నాకు పరివారికి అవుతుందని నేను కొనుక్కున్నా. ఉమ్, ఈ నాది 1 మీటర్ ఉన్నది, నీకు ఒక్కదానికి ఇస్తా అంటే ఉమ్, అది ఇబ్బంది కాదు. అది ఉమ్, నాకి మొత్తం నా బిడ్డలకి నాకి కావాలి. ఉమ్. ఇక్కడ మూసి వరద వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు మరి? నైట్ గడ్డ మీద ఇక్కడ గుడిసేసినాం చూడు, గుడిసేసి కూర్చున్నాం. అక్కడే ఉన్నారు అంతా. అందరు ఆడనే ఎట్లా కూర్చున్నాం. మరి తినడానికి కావచ్చు, నైట్ పడుకోవడానికి ఎక్కడ పడుకున్నారు? హోటల్కి వెళ్ళి తెప్పించుకున్నాం. ఉమ్. హోటల్కి వెళ్ళి తెప్పించుకొని పడుకోవడం ఎక్కడ పడుకున్నారు? ఆడనే పండుకున్నాం. చూపెడుతున్నాడు ఆడ ఉమ్. గుడిసేసుకొని అక్కడే పడుకున్నారు. అట్లా ఇట్లా ముదురుకొని కూర్చున్నాం. పండుకున్నాడికి ఎవరికి నిద్ర వస్తుంది? లోపల సామాన్ల పరిస్థితి ఏంది మొత్తం? మొత్తం తీసేసినాం. ఒక చూడు ఉమ్. మూటలు కట్టి అక్కడ పెట్టినాము. ఉమ్. గుడ్డలు వేసుకున్నానికి ఫ్రిడ్జ్ అంతా పోయింది. అక్కడ గోడ నానే వరకు వచ్చాయి వాటర్. ఆడ దాకా వచ్చింది. ఉమ్, ఫ్రిడ్జ్ పోయింది. అంతా ఉమ్, వస్తుందో రాదో అది ఉమ్. ఫ్రిడ్జ్ ఇప్పుడు సామాన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఉమ్. కడిగి పెట్టినాం ఆడ, వస్తుందో రాదో. ఉమ్, మంచాలు ఖరాబ్ అయినాయి. 3 మంచాలు ఉన్నాయి, 3 ఖరాబ్ అయినాయి. ఉమ్, ఇక ఇవి మొత్తం గద్ద ఖరాబ్ అయింది. ఈ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. ఉమ్, ఇక మొత్తం ఖరాబ్ అయింది. దేవుని దయతో ఏమన్నా ఇస్తే ఉమ్, కొనుక్కుంటాం, లేకుంటే నాకు బొందకు పెట్టినామని ఊకుంటాం. ఉమ్, ఇంతే మాల్ ఉమ్. విశ్వాసం. అంటే డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇస్తే ఇక్కడ నుంచి ఖాళీ చేస్తామంటారు అంతేనా? మాకి అందరికి ఇవ్వాలి. ఉమ్, మాకి 4 పిల్లలకి నాకి ఉమ్, ఇవ్వాలి. కల్ చేస్తాం. ఏడన్నా ఉండేది మాకి, ఉమ్. ఏడన్నా ఉండేది. ఇట్లా ఎప్పుడన్నా వచ్చిందమ్మా వరద అయిపోయట్లేదు పెద్ద ఎత్తున ఇంత అయితే రాలేదు. ఇప్పుడు నేను 35 సంవత్సరం, ఉమ్. నా కొడుకున్న 35 సంవత్సరం ఉన్నాడు. అప్పటి సంది ఇదివరకు ఇంత రాలేదు. ఉమ్. ఈ తొలత ఉమ్. ఇప్పుడు కూడా వస్తే మాకు నీళ్లు ఇడుస్తున్నాము, మీరు పక్కకు జరగండి అని మాకు చెప్పి వస్తే ఉమ్. ఏమన్నా మంచి మంచి సొమ్ములు తీసుకొని అవును. పక్కకు జరుగుతుంది. ఉమ్. తీసుకొని అంటే పక్కకు ఇక్కడ గేట్లు తెరవడం వల్ల ఇంత పెద్ద ఏం ఎరకలేదు. ఉమ్, ఏం ఈడికి వచ్చినాక మా బిడ్డ ఇల్లున్నది కింద. ఉమ్, ఆ ఇంటికి వచ్చిందాక మాకు తెలియదు ఉమ్. నీళ్ళు వస్తున్నాయని. నీళ్ళు వస్తున్నాయని. ఉమ్. ఇటు దాకా వచ్చినాయి కదా, ఎప్పుడో ఇంత వస్తది పోతది అని కొన్ని వస్తాయని అనుకున్నారు. ఇంతే అనుకున్నాం. ఉమ్. వచ్చి పోలీసు వాళ్ళు చెప్తుండే అన్ని వస్తాయి. ఉమ్, ఇప్పుడైతే మొత్తం ఎవరు కొట్టుకపోండ్రి అన్ని మీరు ఇచ్చిండ్రు. ఉమ్, కొంతమంది నిద్రలో ఉంటారు. ఉమ్. నీకు అవును. సిగ్గున్నది నీకు? ఉమ్. ఇట్లా అంటే ఇవ్వడానికి నీళ్ళు వరద వచ్చినప్పుడు పోలీసు వచ్చి ముందు రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇస్తారు, సీటీలు కొడతారు. వచ్చి కేసీఆర్ ఉండగా ఉమ్. అందరు వచ్చి చెప్తుండ్రి. ఉమ్. ఇప్పుడేమో పండుకొని ఆట ఆడుతున్నారు లంచ కొడుకు. ఉమ్. మాకు ఇబ్బంది పెట్టి ఆట ఆడుతున్నాడు. ఉమ్. మాకు ఎట్లా అవుతుంది? మా జీవితం ఎట్లా? ఉమ్. పేదల జీవితం ఎట్లా అవుతుంది? ఉమ్. నువ్వు ఉండే జగలో మంచిగా ఉన్నావు నువ్వు, ఉమ్. మాది ఎట్లా ఉన్నది ఉమ్. అంగడి? మా పిల్లలు నీళ్ళకి చూడు, ఈ బతుకు చూడు ఈ పిల్లలది. ఉమ్. చిన్న పిల్లల్ని ఎక్కడ పడుకోబెట్టారు మళ్ళీ నైట్? ఆడనే కూర్చున్నాం. ఎక్కడ పండుక పెడతాడు? వర్షంలో. ఎవరో ఇంట్లో, అందరి ఇంట్లో నీళ్ళు ఎవరు పిలుచుకొస్తారు. ఉమ్. ఎవరన్నా వర్షంలోనే పిల్లల్ని కూడా అక్కడనే చుట్టాలు ఉంటే దగ్గర పంపిస్తాం. ఉమ్. చుట్టాలు లేదు, ఎవరు లేరు. ఉమ్. పిల్లల స్కూల్ బుక్కులు అన్ని ఇవి అయినాయి. ఉమ్. ఈ పిల్ల 10 తరగతిలో ఉన్నది. ఉమ్. ఈ పిల్ల బుక్కులు అన్ని నానిపోయినాయి. ఎట్లా ఆ పిల్ల జీవితం ఎట్లా? ఉమ్. ఒక ఆధార్ కార్డు కట్టడానికి ఆ డబ్బులు ఇయ్యు, ఈ డబ్బులు ఇయ్యు అని ఆధార్ కార్డు చెప్పిస్తున్నారు. ఉమ్. ఇప్పుడు ఆ పిల్ల ఎట్లా కావాలి? ఉమ్. బ్యాగులు అన్ని దడిచినాయి. ఆ పిల్లలు. నాకు గుండె రోగం, నా
గోళీలు అన్ని పోయినాయి, దమ్ము ఎక్కుతున్నది జర మాట్లాడితే నేను. నాది ఎట్లా బతుకైతుంది నా పిల్లలు, ఏదన్నా ఉంటే నా పిల్లలకు బతుకుతారు, నా పిల్లలు ఇండ్లు ఉంటే ఏమన్నా ఉంటే బతుకుతారు. నా గుండె నొప్పి నా మొగనికి చూస్తే నువ్వు ఇదవుతావు, ఎట్లా బతకాలి మేము? అలా చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రవాహం వచ్చినప్పుడు కనీసం పోలీసులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఓవర్ ఇంప్రమేషన్ ఇవ్వలేరు, చెప్పకుండా చేయకుండా ఇంప్రమేషన్, అసలు ఇంప్రమేషన్ ఇవ్వలేదు, చెప్పకుండా ఇంప్రమేషన్ లేదు. ఇంకా ప్రజలందరూ ఇట్లా ఉన్నారు, ఇంప్రమేషన్ అని ఇవ్వాలి కదా. ఒక 1 hour 2 hour గవర్నమెంట్ అనేది ఇంప్రమేషన్ ఇవ్వాలి కదా. ఒక 6:30 8:30 వరకు మేము ఇంట్లోనే ఉన్నాం, ప్రజలందరూ ఇంట్లోనే ఉన్నారు. ఈవినింగ్ కొంచెం వచ్చింది వాటర్, 7 వరకే వస్తుందేమో అనుకున్నాం. సడన్లీ 10:30 9:30 వరకు సడన్లీ మొత్తం వచ్చేసింది. మొత్తం అన్ని అట్లనే ఉన్నాయి, సామాన్లు అన్ని ప్రజలు అంతా అట్లనే ఉన్నారు, చెప్పకుండా చేయకుండా వదిలేసారు. అంటే కనీసం ఎవరు అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పోలీసులు కావచ్చు, ఒక 2 days ముందే ఇంప్రమేషన్ ఇచ్చాను. ఇంతకు ముందు అయితే ఇంప్రమేషన్ లేదు, సడన్లీ వదిలేసారు ఒకటేసారి. ఏదైనా మాకు సాయం చేయాలని గవర్నమెంట్ తో కోరుతున్నాం మేము. కనీసం ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళారు మరి? తాళాలు వేసారా లేకపోతే ఇక్కడ అన్ని అందరు ప్రతి ఒక్కరు ఎట్లా ఉన్నారు అట్టనే వెళ్ళారు. అందరు మేమే సాయం చేసుకున్నాం, ప్రతి ఒక్కరు ఇవ్వాలి. జిహెచ్ఎంసీలు రాలే, మేమే సాయం చేసుకున్నాం. జిహెచ్ఎంసీలు రాలేదు, పోలీసు వాళ్ళు రాలే, ఎవ్వరు రాలే, ఒక లీడర్ రాలే, ఎవ్వరు రాలే, ఇప్పటికి ఎవ్వరికి రాలే. ఎవరైనా కనబడుతురా? ఇప్పటికి కూడా మేమే తీసుకెళ్తున్నాం, అన్ని మేమే చేసినాం, అందరు మేమే చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవ్వరు రాలేడు ఇప్పటి వరకు. ఎక్కడ పడుకున్నారు? మొత్తం నీళ్లు చేరిపోయిన ఇళ్ళలోకి మీరు అందరూ మజిద్లలో అక్కడ ఇక్కడ టెంట్ వేసి అక్కడనే వండుకున్నాం. అంటే నీళ్లు రాని ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడ పైకి వెళ్ళినాం అందరం. ఎవ్వరు రాలే ఇప్పటి వరకు అయితే, ఎవ్వరు రాలే. ఏంది ఏం సంగతి, ఎలా ఉన్నారు ఏంది సంగతి కూడా ఎవ్వరు రాలే ఇప్పటి వరకు అయితే, ఎవ్వరు రాలే. సామాన్ల పరిస్థితి లోపల తినే వస్తువులు ఉంటాయి, వేసుకునే వస్తువులు, దుస్తులు అవన్నీ ఉంటాయి కదా, అన్ని పోయినాయి, ప్రతి ఒక్కరు పోయినాయి. అన్ని చూడండి, ఒక్కసారి మీరు వచ్చి చూడండి కావాలంటే, ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి. అవి మన అన్ని ఖరాబ్ అయిపోయినాయి, అల్మారి, గుంతలు. నైట్ అంతా మేల్కొన్నాం మేము ఇప్పటి వరకు. ఈడికించి మొత్తం అన్ని. ప్రభుత్వం మరి హైడ్రా సిబ్బంది వచ్చి మరి ఏమేం జరిగింది? ఒక్క సీఎం రాలే, ఇప్పుడు ఇంప్రమేషన్ ఇవ్వాలి కదా. మొత్తం ఇటు సైదాబాద్, ముస్రాంబాగ్ అన్ని ఇప్పటి వరకు ఇంప్రమేషన్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ వచ్చి చెప్తామా అని అన్నారు, సీఎం తో మాట్లాడుతా అన్నారు. ఇప్పటి వరకు ఇంప్రమేషన్ లేదు, ఇప్పటి వరకు అయితే ఇంప్రమేషన్ లేదు. ఇక ప్రతి ఒక్క ఇల్లుకి ఏదో సాయం చేయాలని కోరుతున్నాం మేము. ప్రతి ఒక్క ఇల్లుకి సాయం చేయాలని. మొత్తం పాడైపోయినాయి ఇల్లులన్నీ, అంటే ఇన్ని సంవత్సరం మీరు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంటున్నారు, కానీ ఎప్పుడైనా ఇంత పెద్ద ప్రవాహం వచ్చింది? ఎప్పుడైనా వచ్చింది ఇంత పెద్ద ఎత్తున? వచ్చింది, 2 days వచ్చింది. ఇంప్రమేషన్ ఇస్తున్నాయి, 5 days ముందే ఇంప్రమేషన్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంప్రమేషన్ లేదు మాకు, ఇప్పటి వరకు అయితే రాలే. ఈడి వరకే వాటర్ వస్తుండే, ఇప్పుడైతే వాడి వరకు వాటర్ వచ్చింది, వీడి వరకు వాటర్ వచ్చింది. ఫస్ట్ టైం ఇంతే, చాలా ఫస్ట్ టైం. అంతెందుకు MGBS బస్ స్టాండ్ గిట్ట చూసారు కదా మీరు, వాళ్ళకి ఇంప్రమేషన్ వచ్చిందా? ఇప్పటి వరకు ఇంప్రమేషన్ రాలేదు, వాళ్ళకి గిట్ట లేదు. MGBS బస్ స్టాండ్ గిట్ట చూసారుగా, ఎన్ని బస్సులు ఆగిపోయినాయి అక్కడ గిట్ట. అక్కడ సైదాబాద్, ముస్రాంబాగ్ మొత్తం ఇంప్రమేషన్ ఇచ్చిర్రా. గవర్నమెంట్ అనేది ఇంప్రమేషన్ ఇవ్వాలి కదా, ఇంప్రమేషన్ లేదు కదా, సడన్లీ వదిలేసారు కదా. అది సామాన్లు లేని ప్రజలు అనేది బయటికి వెళ్తాం కదా, ఇంప్రమేషన్ లేదు కదా, సడన్లీ ఎలా వదిలేసారు అని ఒక గవర్నమెంట్ తో మేము ఒకటే కోరుతున్నాం. ఏమి ఇస్తారో చూడండి, మాట్లాడండి. లేదంటే పెద్ద ధర్నా చేసి బయటికి వెళ్తాం, అసెంబ్లీ ముంగట వెళ్తాం మేము, అంతే. ఇక దానికన్నా ఎక్కువ ఏం లేదు. ఇక ఎప్పటి నుంచి ఉంటున్నాం ఇక్కడ మీరు? ఇక్కడ 30-40 సంవత్సరాలు ఇక్కడ ఉండవచ్చు. ఇంత పెద్ద ఎత్తున నీళ్ళని ఎప్పుడైనా చూసిరా మీరు? లేదు, రాలేదు. ఇప్పుడే అనుకోకుంటే ఇడిసారు సార్. అన్ని బట్టలు గిట్టలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మాకు ఇంత సాయం చేయండి, ఏం లేదు. ఇంట్లో అంతా బురద ఉన్నది. రాత్రి బురదలనే వండుకున్నాము, లైట్ లేదు, చీకట్లా వండుకున్న మోంబట్టి పెట్టుకొని. మాకు ఇంత సాయం చేస్తే పుణ్యం అయితే సార్. బియ్యము పిండి అంతా తడిచినాయి, ఒక అడిగి చేతులన్నీ వస్తున్నాయి. సామాన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఖరాబ్ బురద. జర వచ్చి చూడు, ఇంట్లో మేము ఫోన్లో తీసి పెడతాం మంచిగా. మాకేమన్నా సాయం చేయరు, అనుకోకుండా ఇడిసిండ్రు. నీళ్ళు ఎన్నో రాలేదు, ఇన్ని నీళ్ళు. అంతా ఇల్లంతా బురద, సోఫాలు గీపలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఎక్కడ రాత్రి మొత్తం ఎక్కడ ఉన్నారు మరి? బయటకు వెళ్ళాము, గొల్లాలు పెట్టి బయటకు వెళ్ళాము. ఎక్కడ రావాలి, దాకా వచ్చినాయి నీళ్ళు. బయటకు వెళ్ళిపోయారు, బయటకు వచ్చినాం. సామాన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఖరాబ్ అయిపోయి తినే వస్తువులు అన్ని గిన్నెలు కొట్టుకుపోయినాయి కూడా. గేట్ ఫుల్ అయిపోయింది నీళ్ళకు. ఏం చేయాలి? చెప్పలేదమ్మా నీళ్ళు చెప్పలే సారు, ఎవరు చెప్పలే. అనుకోకుండా వచ్చినాయి నీళ్ళు, అన్ని చాలా వచ్చినాయి నీళ్ళు. అంటే ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పోలీసులు కావచ్చు చెప్తుండ్రు. అప్పుడు మేము అన్ని సామాన్ అంతా మీదకి పెట్టి పక్కకు జరిగిపోయాం.
ఈసారి చెప్పలేదు మాకు ఎవరు. ఉమ్, అనుకోకుండా ఇడిచిండ్రు. ఉమ్. ఆ. ఏం చెప్తాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి మరి? ఆ? ప్రభుత్వానికి ఏం చెప్తాము? ఏం చెప్పాలి, అనుకోకుండా అట్లా గరీబ్ వాళ్ళకు చెయ్యొద్దు కదా సారు. చెప్పాలి, చెప్తే మేము బయటికి పోతాము. అన్ని కట్టి పెట్టి సజ్జల మీద ఈ అన్నం పెట్టుకుంటాము మీద. ఇది అనుకోకుండా ఇడిసేసారు. ఇట్లా వస్తే ఇట్లా చూస్తున్నాము, ఇట్లా ఇంట్లోకి వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్ని ఎక్కడ పోవాలి. ఇక అందరు పోలీసు వాళ్ళు నడువు అక్కడ నడువు, సస్తావా అని గుంజుకపోయారు, ఎత్తుకపోయారు నన్ను. రానియలేదు సారు. పిల్లలు అంతా మీదకి ఎక్కినాం. ఇది తీసుకొని ఎత్తుకొని పోయినాము. నా కొడుకు నా కోడలు ఎత్తుకొని పోయినారు. లేరు వాళ్ళు, ఊరికే లేరు. ఏం చేస్తారు మరి? ఆనకు 2 రోజుల నుంచి ఉన్నది వాన. ఇవాళ జ్వరం తక్కువైంది, కడుక్కుంటున్నాం. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్షాలు ఎట్లయినా పడుతున్నాయి, మళ్ళీ వస్తే మరి ఏంది పరిస్థితి? అది మీరే చేయాలి. మా పరిస్థితి ఏందో, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, మీరే చేయాలి కదా సారు. ఏం చేయాలి మరి? మాకు ఏదన్నా సాయం చూపెట్టుండ్రి, మాకు ఎక్కడన్నా మంచిగా జాగా చూపెట్టు. దగ్గర మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము, మాకు ఎక్కడనో గుంట పోయి వేస్తే ఆడపోయి ఉండాలి. ఇక్కడనే ప్రభుత్వం ఏంటంటే మూసినది పక్కన ఉన్నారు కదా, ఎప్పుడు నీళ్ళు వచ్చినా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి మీరేం చెప్తారు? ప్రభుత్వం దగ్గర చూపెట్టాలి మాకు. మేము గవర్నమెంట్ జాబులు లేవు, అంతా గరీబ్ వాళ్ళము సార్. కూలి నాలు చేసుకుంటాం, ఇండ్లల్లో పని చేసుకుంటాం. మాకు ఇక్కడనే ఆదేరు ఉన్నది, ఇక్కడనే అన్న చూపెట్టాలి. దగ్గర దూరం అంటే ఎక్కడ పోయి ఉండాలి సార్. అట్లా మాకు దగ్గరనే చూపెట్టాలి. అంటే ఒకవేళ మీరు ఖాళీ చేయమని అంటే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఖాళీ చేసే ఛాన్స్ ఉందా? దగ్గర ఇవ్వాలి మాకు, ఇక్కడనే పోతాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తే పోతాం. 4 కొడుకులు ఉన్నారు, 2 చచ్చిపోయినరు, 2 ఉన్నారు. వాళ్ళకు పాలతోనే ఇచ్చేసేయాలి. మేము పాలతోనే ఎట్లా తీసుకున్నాం అట్లా ఇవ్వాలి అంతే. ఒకటే ఇస్తామంటే వాళ్ళిద్దరు ఎక్కడ పోవాలి? అట్లా అది ఇవ్వాలి. ఎవరు దాళ్ళకు ఇచ్చేసేయాలి. 38 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఒక్క ఇల్లు లేకుండే మేము కట్టినప్పుడు. మాదే ఫస్ట్ ఇల్లు. అప్పటి నుంచి వచ్చినాయి కానీ ఇట్లా రాలే, నీళ్ళు ఎప్పుడు రాలే. సడల్ మన వచ్చినాయి, చెప్పలేరు. సామాన్లు, ఫ్రిడ్జ్ పోయింది, కూలర్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, 50 కిలోల బియ్యం ఒక్క ఇత్తులు అగో మొత్తం పడేపించిన. ఇగో మొత్తం అన్ని సామాన్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఏం లేవు తిననీకి వస్తువులు. ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఏమున్నా పోయినాయి, ఏం లేవు. అగదు ఇగో ఈడికి వచ్చినాయి చూడు. ఏం చేయాలి? సడల్ మని ఇడిచిర్రు. ఇట్లా న్యాయమంటావా? నా కొడుకు వచ్చి 4 నెలలు. ఇంట్లో 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు, 3 వెనక. మేము ఎట్లా బతకాలి? నువ్వు చెప్పు, ఎట్లా బతకాలి? సడల్ మని చెప్పొద్దు, చెయ్యొద్దు కదా. మాకు చెప్తే ఇంతకు ముందు అప్పట్లో ఎలా చేస్తూ ముందు ఒక్క పోలీసు వాళ్ళు వద్దురు చెప్పుదురు. అయితే అప్పుడు రాలే కూడా ఇన్ని నీళ్లు. ఫస్ట్ టైం వచ్చినాయి మేము వచ్చి నుంచి. నా ఒక్కటే ఇల్లు ఫస్ట్, అందరు వెనకసరి కట్టుకోరు. మరి ఇగో ఈ ఇల్లు ఖరాబ్ అయింది, ఆ ఇల్లు ఖరాబ్ అయింది. ఈ ఇల్లు అంతా మాదే. ఈ ఇల్లు ముంగటి ఇల్లు చెప్తానే వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, మళ్ళా ఏమంటారు మన బట్టలు ఉతికేది, మళ్ళా కూలరు, మొత్తం ఏది లేదు. టీవీ గీవి కాలే ఇట్లా కాలే వచ్చినాయి కానీ గింత వచ్చినాయి. కొన్నే వస్తుండే, రాకపోతుండే, మొత్తం గలీజ్గా. మేము లేము, అక్కడ వెళ్ళిపోయినాం మీదికి. ఎవరో ఎట్లుంటాం? ఆడ కూర్చున్నాం, ఏం పంటాం? 3 రోజులు కడుపు కూడలేక కుమ్ములేక భయంతోనే. ఈ అల్మార్లో కూడా చూద్దురా, అల్మార్లో బట్టలన్నీ పోయినాయి కొత్త వచ్చి చూడు బిడ్డ, జర లోపల రానా వస్తే జర అర్థమైతది. బట్టలు కొత్త సీరలు అన్ని ఏం లేకుండా పోయినాయి. మంచం గించం దివాన్ గివాన్ అన్ని బట్టలన్నీ పోయినాయి, ఏం లేవు. ఎట్లా బతకాలి? గేట్లు ఇడిచిర్రు కానీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పుతుండే పోలీసు వాళ్ళు వస్తురు, వచ్చి చెప్పుదురు, అమ్మ నీళ్ళు ఇడుస్తున్నాము, మీరు ఎల్లుండి ఇళ్ళకి వెళ్ళని చెప్పుదురు. ఇప్పుడు ఏం చెప్పలే. ఇక్కడ నీళ్ళు వస్తే సడల్ మన ఒక్కసారి వస్తే చేతులు పట్టుకొని గడ మీద తీసుకుపోయారు పిల్లలు. నన్ను చచ్చిపోతాం ముసల్దానం అని. సస్తా పిడబోతుండే ఈ బతుకు కంటే. ఏం బతికిది? అడ్డమైన బతికిది. ఎందుకు చెప్పు? అన్ని నాశనమైన, ఒక్కటి సక్కలేదు. ఏం చేయాలి చెప్పు? నువ్వు ఎట్లా బతకాలి? ఒక్కడే కొడుకు, నాకు బిడ్డలు లేరు, ఎవరు లేరు. ఆ ఒక్క కొడుకు కూడా చచ్చిపోయాడు. 4 నెలలు సడన్ మంది చచ్చిపోయాడు. ఈమె బిడ్డలే
ఆమె బిడ్డనే ఇంక ఇద్దరు ఉన్నారు. ఎటు పోయినరు? ఇంకో ఈమె ఇంకొక మంది, ఆ పాప ఇంకొక బాబు. కొడుకు లేడు. ఎవరు? నా కొడుకు ఆటో సీజరింగ్ చేస్తుండే బిడ్డ. ఆ బండి కూడా ఈయన పాడైంది. ఆటో సీజరింగ్ చేస్తుండే. నీకు దాయొద్దు గదే పని, ఇంకేం పని. గవర్నమెంట్ స్కూల్ ఇష్టం కోటికాడ. అదే ఇప్పుడు అంతేగా. డ్రెస్సులు మన్ను మసాడం బుక్కులు అన్ని వాడేపించాను. అన్ని మొత్తం ఇప్పుడే వాడేపిస్తా పోయినా. పడేస్తే కూడా పైసలు ఇవ్వాలి కదా బిడ్డ. చెప్పు, నువ్వు వండుకొని గతే లేవు ఇంట్లో సూదురా. సార్ నీళ్ళు ఇప్పటివరకు రాలేదు. మళ్ళా ఈసారి హఠాత్తుగా వదిలేసారు నీళ్లు. చాలా మంది ఇబ్బందులు పాలయ్యారు. చిన్న పిల్లలు, మేము కూడా ఇక్కడ కింద క్రీడాకుంటాం. మావి కూడా తినే సరుకులు మొత్తం కొట్టుకపోయినాయి. చాలా ఎట్లా అంటే నిద్ర లేదు. 3-4 రోజులు బయట అక్కడ ఇక్కడ నిద్రపోయినాం. ఇక్కడ ఓనీళ్ళు ఇది వీళ్ళది కూడా చాలా డ్యామేజ్ అయినాయి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మొత్తం బట్టలు గిట్ట చాలా డిస్మెంటల్ అయిపోయినాయి. గోడలు గిట్ల పడిపోయినాయి. చాలా చెప్పలేని పరిస్థితి ఉంది వాళ్ళకు. ఏమన్నా గవర్నమెంట్ ఎవరైనా లీడర్స్ సాయం చేస్తే మంచిగా ఉంటుంది. వచ్చిర్రు, వచ్చి వాళ్ళు చెప్పారు జాగ్రత్త ఉండమని చెప్పారు. తీసుకుపోయి అక్కడ ఇక్కడ జర ఏర్పాటు చేసారు. తినడానికి అవి ఇవి రైస్ అవి ఇవి సప్లై చేసారు, హెల్ప్ చేసారు. కానీ ఇప్పుడైతే చాలా దారుణంగా ప్రాబ్లం ఉంది. ఏమైనా ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. అంటే ప్రభుత్వం ఏమంటుందంటే మూసి ఉంది కాబట్టి పక్కన ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, మీకే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చెప్తుంది సార్, మరి ఎక్కడ పోవాలి? మరి ఎక్కడ పోవాలి? ఇప్పుడు కొనడానికే అంత బడ్జెట్ లేదు. భూమి రేట్లు పెరిగినాయి, ప్రతి దాని రేటు పెరిగింది. ఏది కొనలేడు పేదోడు. ఎక్కడి నుంచి తెస్తాడు? కొన్ని లక్షలు కావాలి, కోట్లు కావాలి కొనాలంటే భూమి. అంత రేటు వెళ్ళింది. సిటీలో అయింది, అవుట్ ఆఫ్ సిటీలో అయింది. భూమి రేట్లు పెరిగిపోయినాయి చాలా. 50 లక్షలు పెడితే కానీ భూమి రాదు. 40 గజాలు 60 గజాలు రాదు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ పోయి కొంటారు వాళ్ళు? ఎవరు ఇస్తారు డబ్బు? ఇక్కడ దాదాపు మేము 30-35 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నాం. కానీ ఇండ్లలో ఇక్కడ తినడానికి మేము వేసుకున్నటువంటి ఆ బట్టలు కావచ్చు, అలాగే మేము అల్మార్లో ఉన్నటువంటి బట్టలని కావచ్చు, మేము తినడానికి ఆ బియ్యం కూడా అన్ని నానిపోయినాయి. నైట్ కనీసం ఎవరు కూడా ఏదైతే ఆ 2 గేట్లు తెరిచిన గండిపేట కావచ్చు, ఇతర 2 గేట్లు తెరవడంతో మాకు కనీసం ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసులు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎవరు కూడా మాకు సహాయం చేయలేదు. నైట్ ఇక్కడ మేము 6-7 గంటలకు పెద్ద ఎత్తున వాటర్ రావడంతో అందరం బయటకు వెళ్ళిపోయి మా గోడలు కావచ్చు, లోపల ఉన్నటువంటి చిన్న పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. చిన్న పిల్లలతో సహా మేము అందరం నీళ్లు లేని ప్రదేశం, అటు మసీదు కావచ్చు, ఆ నీళ్లు లేని ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడే స్వేద తీర్చుకుని అక్కడే పడుకున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత రూమ్లలో ఏమేమి ఖరాబ్ అయినాయి ఏంటి అని చెప్పేసి అన్ని ఓపెన్ చేసి చూస్తే బట్టలు, కొత్త కట్టుకునే బట్టలు, ఇప్పుడు బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున కూడా బట్టలు ఖరాబ్ అయిపోయినాయి. మాకు సంబంధించినటువంటి ఏదైతే మాకు సంబంధించిన ఆభరణాలు కూడా ఉంటాయి, బంగారం కావచ్చు, కొంచెం డబ్బులు కూడా ఉంటాయి, అవన్నీ కూడా నీటిమయం అయిపోయినాయి, అన్ని బురజపాలు అయిపోయినాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఆదుకోవాలి. ఇక్కడ మూసీ పరిసర ప్రాంతాల్లో ఖాళీ చేయడం చెప్తా ఉన్నారు. కానీ మా పరిస్థితి ఏంది? హైదరాబాద్ లో ఎక్కడ కొని ఉండలేని పరిస్థితి, ఇక్కడ అలాగే మేము రెంట్కి కానీ అద్దెకి కానీ ఉండలేని పరిస్థితి. ఖచ్చితంగా మాకు ప్రభుత్వం ఏదైనా కేటాయించాలి. అలాగే ఎప్పుడైనా గేట్లు తెరిచినప్పుడు మాకు కొద్దిగా ఎప్పుడైనా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రవాహం 30 సంవత్సరాల ముందు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు మాత్రమే వచ్చింది. కనీసం మాకు అలర్ట్ ఏం చేయలేదు. ఇక్కడ మసీదులో ఇక్కడ వాటర్ వస్తున్నాయి, ఖాళీ చేయడం చెప్తే మేము అక్కడ ఖాళీ చేసే పరిస్థితి. ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్స్ లేకపోతే ఏదో ఒక ఆధారం చూపెట్టాలి. మాకు చాలా ఇల్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి, మాకు ఏదో ఒక డబ్బు సహాయం ఏది కూడా చేయాలి అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి.